హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విభజన జరిగిన తర్వాత దుకాన్ और మకాన్ ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేపించాం. 36,000 మందికి 136 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి పారితోషికం ఇచ్చాం, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం. ఈరోజు మీరు చూస్తే 14లో 4% రిజర్వేషన్ ఉన్నాయంటే, సుప్రీంకోర్టులో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో. ఇంటింటికి వచ్చి విష ప్రచారం చేస్తున్నాడు. 4% ఉద్యోగాలు తీసేస్తామని. తీయం, అది అబద్ధం, అసత్యం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ తరపున సుప్రీంకోర్టులో ఎంతమందిని కావాలన్న అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులు కొట్టేస్తారని తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మసీద్ నేను ఒకటి అడుగుతున్న మైనారిటీలకి, మీకు రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ మీద దాడులు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే అబ్దుల్ సలాం, ఏం తమ్ముళ్ళు నంద్యాలలో ఏం జరిగింది తెలుసు కదా మీకు. దొంగ కింద ముద్రేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే, ఒక్కడే చేసుకుంటే భార్యను ఏం చేస్తారని భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి, నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాళ్ళు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నా. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరుండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా.